जय हिंद फ्रेंड्स, वेलकम टू ऑल కాంపిటీటివ్ వాలా అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ ఆర్మీ నుండి గ్రూప్ సి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ మనము ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లో కాకుండా. అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 28 ఫిబ్రవరి నుండి. లాస్ట్ డేట్ వచ్చేసి 28 మార్చ్. మనకు దాదాపుగా 21 డేస్ టైం ఉంది, చాలా టైం ఉంది. నిదానంగా మనం అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరైతే 18 ఇయర్స్ టు 27 ఇయర్స్ మధ్యలో ఉన్నారో వీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు, ఆఫ్లైన్ ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు. అండ్ స్పెషల్ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ మరి ఉంటుంది. అంటే ఇప్పుడు చూసుకోండి, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళు 33 ఇయర్స్ దాకా అప్లై చేయొచ్చు. ఎవరైతే ఎస్సీ వాళ్ళు 18 ఇయర్స్ టు 33 ఇయర్స్ మధ్యలో ఉంటే వీళ్ళు అప్లై చేయొచ్చు. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి +3 వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్, వీళ్ళు 18 ఇయర్స్ టు 30 ఇయర్స్ మధ్యలో అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళు మరి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక్కడ మీకు పర్సంటేజ్ ఏమో అడగరు, మీరు జస్ట్ పాస్ అయితే చాలు అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 0 రూపీస్. మీరు అప్లై చేయడానికి ఏమి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా అప్లికేషన్ని ఫిల్అప్ చేయొచ్చు ఆఫ్లైన్లో. అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనము ఆన్లైన్లో అప్లై చేయాలా, ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే మనం వచ్చేసి ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అది మరి పోస్ట్ ద్వారా మనము వాళ్ళ అడ్రస్కి మన నోటిఫికేషన్ ఫిల్అప్ చేసిన అప్లికేషన్ని, మన ఫామ్ని వీళ్ళ అడ్రస్కి పంపించాలి. ఫ్రెండ్స్, మీకు కానీ అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి, పోస్ట్కి ఎలా పంపించాలి, మీకు కానీ వీడియో కావాలంటే కామెంట్లో ఖచ్చితంగా తెలపండి. 1 డేస్లో 2 డేస్లో వీడియో మరి మనము డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనము క్వాలిఫికేషన్ డిస్కస్ చేసుకుందాం. నీకు ఏవే క్వాలిఫికేషన్ ఉంటే నువ్వు ఏ పోస్ట్కి అప్లై చేయొచ్చని ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ వస్తుంది. మీరు అప్డేట్ని తొందరగా మీ దగ్గర చేర్చుకోవచ్చు, మీరు ఈజీగా అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనము అదర్ డీటెయిల్స్ చూసుకుందాం క్వాలిఫికేషన్ గురించి. ఫ్రెండ్స్, చూసుకోండి, ఇప్పుడు మనము క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక్కొక్క పోస్టు ఒక్కొక్క విధంగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రూప్ సిలో, ఇండియన్ ఆర్మీ గ్రూప్ సిలో 3 టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి: ఎంటీఎస్, ఎల్డీసీ, సూపరింటెండెంట్. చూసుకోండి, ఎవరితో 10th పాస్ అయినారో వీళ్ళు ఎంటీఎస్కి అప్లై చేయొచ్చు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి 10th క్లాస్ పాస్ అయితే చాలు అప్లై చేయొచ్చు. అండ్ మీరు ఇప్పుడు 10th చదువుతున్న మరి అప్లై చేయొచ్చు. బట్ మీ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ దాటి ఉన్నా మీరు అప్పుడే అప్లై చేస్తారు. లాస్ట్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మీకు ఏం ఏజ్ రియలైజేషన్ లేకుంటే 25 ఇయర్స్. తర్వాత ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎల్డీసీకి అప్లై చేయొచ్చు. ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్. 12th పాస్ అయ్యి మీకు టైపింగ్ స్కిల్ ఉంటే, మీరు కానీ 1 మినిట్కి 45 వర్డ్స్ టైప్ చేస్తుంటే మీరు ఎల్డీసీకి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటే, మీకు ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉండాలంటే సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్, అంటే మేనేజ్మెంట్లో సర్టిఫికేట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ కోర్స్లో మీకు కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే, మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు సూపరింటెండెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ డిస్కస్ చేసుకుందాం. సెలెక్షన్ ప్రాసెస్ అంటే వచ్చేసి ఫస్ట్ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఏ రూపంలో ఉంటుందంటే కంప్యూటర్ రూపంలో కానీ, లేకుంటే ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఏ మోడ్లో జరుగుతుంది? ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్లో వచ్చేసి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. ఒక క్వశ్చన్ని మీరు ఏం చేయాలి? బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు చూసుకోండి, మీరు ఈ నోటిఫికేషన్కి ఫస్ట్ ఏం చేస్తారు? ఆఫ్లైన్లో అప్లై చేస్తారు. ఆఫ్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరే మీ అడ్మిట్ కార్డ్ని మీరే ఫిల్అప్ చేస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు
మీరు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఆఫ్లైన్లో మీకు ఏం ఎర్రర్స్ లేకుంటే మీకు అడ్మిట్ కార్డు మీ పోస్ట్కి పంపిస్తారు. మీరు పర్మనెంట్ పోస్ట్ కానీ కరస్పాండెంట్ పోస్ట్ కానీ రాసింటారు కదా, ఆ అడ్రస్కి మీకు అడ్మిట్ కార్డ్ పంపిస్తారు. అడ్మిట్ కార్డ్ పంపించిన తర్వాత మీకు ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ సిటీ ఆల్రెడీ ఆ అడ్మిట్ కార్డులో మెన్షన్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఎవరికి పెడతారంటే ఎల్డీసీ వాళ్ళకి. ఎల్డీసీ వాళ్ళకి లోవర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకి స్కిల్ టెస్ట్ పెడతారు. వీళ్ళకు క్వాలిఫికేషన్ చూసుకోండి, 12th పాస్ అయ్యి ఉండాలి అండ్ వీళ్ళకు టైపింగ్ స్కిల్ వస్తే వీళ్ళకు స్కిల్ టెస్ట్ పెడతారు. ఆ స్కిల్ టెస్ట్ మరి క్వాలిఫైయింగ్ నేచర్, అంటే వీళ్ళు దీనిలో స్కోర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. క్వాలిఫై అంటే ఏమంటే వీళ్ళు వచ్చేసి 1 minute 45 words టైప్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. 1 minute 45 words టైప్ చేయాలి. మిగిలిన సర్టిఫికేట్ ఉంటే టైపింగ్లో స్కిల్ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు అటాచ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో ఆఫ్లైన్లో అనేది నేను చెప్తా కదా, అప్పుడు డీటెయిల్గా చెప్తా ఎలా మీరు అటాచ్ చేయాలి, ఏవే డాక్యుమెంట్ అటాచ్ చేయాలో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మీకు ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలో, ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో వీడియో కావాలో వద్దా కామెంట్లో తెలపండి. మీ కామెంట్లో బట్టి నేను డిస్కస్ చేసుకుందాం. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మీ స్కిల్ సర్టిఫికేట్ ఉందా లేదా, మీ 10th మార్క్స్ మెమోలో మీ పేరు అవన్నీ చూస్తారు. తర్వాత చిన్న మెడికల్ టెస్ట్ వచ్చేసి కండక్ట్ చేస్తారు. ఫైనల్గా ఈ నోటిఫికేషన్లో ఫిజికల్ టెస్ట్ ఉందా బ్రో అంటే ఫిజికల్ టెస్ట్ ఈ నోటిఫికేషన్లో ఉండదు. దీనిలో ఫిజికల్ టెస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మెడికల్ టెస్ట్ మరి ఏం ఉండదు. జస్ట్ మీకు 1 or 2 ఈవెంట్స్ లాగా అలా జరుగుతాయి, మీ పార్ట్స్ అన్నీ చూస్తారు అంతేగాని ఫిజికల్ టెస్ట్ ఏముండదు. ఎవరికైతే ఫిజికల్ టెస్ట్ వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేస్తారు, అన్నీ క్లియర్ చేస్తారు, టైపింగ్ బాగొచ్చు, బట్ ఫిజికల్లో ఫెయిల్ అవుతున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఇంకోటి ఈ నోటిఫికేషన్ ఏముందంటే ఎవరితో ఫిజికల్ హ్యాండీక్రాఫ్ట్ క్యాడెట్స్ ఉన్నారు వీళ్ళు మరి అప్లై చేయొచ్చు. వీళ్ళకు ఆర్మీలో వెళ్ళాలని ఉంటుంది, బట్ వెళ్ళలేకుండా మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు వెళ్ళచ్చు. ఇప్పుడు మనము ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మార్క్స్ డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసుకోండి, మనము ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు కానీ మీకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, మీ కానీ ఫామ్ కానీ కరెక్ట్గా ఫిలప్ చేసి ఏం ఎర్రర్స్ లేకుంటే, మీ సర్టిఫికేట్లో కరెక్ట్గా ఏం ఎర్రర్స్ లేకుంటే మీకు అడ్మిట్ కార్డ్ పంపిస్తారు. ఆ అడ్మిట్ కార్డులో ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ సిటీ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 4 subjects ఉంటాయి. రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్. చూసుకోండి, రీజనింగ్లో 25 questions 25 marks, జనరల్ అవేర్నెస్లో వచ్చేసి 25 questions 25 marks, ఇంగ్లీష్లో వచ్చేసి 25 questions 25 marks, యాప్టిట్యూడ్ అంటే అదే మ్యాథ్స్లో వచ్చేసి 25 questions 25 marks. టోటల్గా 100 questions 100 marks, టైం వచ్చేసి 2 hours. చూసుకోండి, ఇప్పుడు ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్ ఉందా ఏం బ్రో అంటే దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. నెగిటివ్ మార్క్ అనేది ఏం లేదు. మీరు తప్పు పెట్టినా మీకు మార్క్స్ తీసివేయరు, రైట్ పెట్టినా మీకు మ్యాథ్స్ వేస్తారు. అంటే 1 question 1 mark, టైం వచ్చేసి 2 hours. 100 questions టైం 120 minutes ఇచ్చారు. టైం మీకు ఒక క్వశ్చన్కి 80 seconds టైం ఉంటుంది. టైం మరి వీళ్ళు చాలా బాగా ఇచ్చారు. రీజనింగ్లో 25 questions 25 marks. ఇక్కడ చూసుకోండి, జనరల్ అవేర్నెస్లో మీకు జస్ట్ ఇప్పుడు మీకు సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ సబ్జెక్ట్ ఉండదు. జస్ట్ మీరు హిస్టరీ, జోగ్రఫీ, పొలిటీ, ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే సిలబస్ చూసుకోపోయినా మీకు ఈజీగా అయిపోతుంది. తర్వాత ఇంగ్లీష్ మరి వచ్చేసి వీళ్ళు 10th బేస్ మీద మీకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్లో మరి స్పాటింగ్ ఎర్రర్స్, సినోనిమ్స్, ఆంటోనిమ్స్, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అలాగ క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత యాప్టిట్యూడ్లో మ్యాథ్స్లో మరి వీళ్ళకు మీకు 10th బేస్ మీదే ఇస్తారు. వీళ్ళు ఎక్కువ మ్యాథ్స్లో పర్సంటేజ్ నుండి, ప్రాఫిట్ అండ్ లాస్ నుండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి అండ్ మెన్సురేషన్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడగవచ్చు. మీరు కానీ పర్సంటేజ్ బాగా నేర్చుకుంటే 3 to 4 టాపిక్స్ ఈజీగా కవర్ చేయొచ్చు. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ టాపిక్ ఇలాగ ఈజీగా కవర్ చేయొచ్చు. ఇంకోటి టాపిక్ ఉంటుంది టైమ్ అండ్ డిస్టెన్స్, మరి మీకు ఈజీగా కవర్ అయిపోతుంది. రీజనింగ్లో వచ్చేసి వీళ్ళు ఎక్కువ కోడింగ్, డీకోడింగ్, తర్వాత
అనాలజీ, తర్వాత బ్లడ్ రిలేషన్స్, తర్వాత మిస్సింగ్ నెంబర్స్, తర్వాత ఇలాంటి టాపిక్స్ మీద వీళ్ళు ఫోకస్ చేయడం జరుగుతుంది. మీకు కానీ సిలబస్ కావాలంటే సిలబస్ పైన మరి వీడియో చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా అర్థమైంది. ఇప్పుడు మనకి స్టెప్ ఏముంది, మనం ఆఫ్లైన్లో ఎలా ఫామ్ని ఫిల్అప్ చేయాలి, పోస్ట్ ద్వారా ఏ లొకేషన్కి పంపించాలి, అది మాకు ఇంపార్టెంట్. మీకు కానీ ఆఫ్లైన్లో ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి కావాలంటే నేను మీకోసం సపరేట్గా వీడియో చేసి పెడతా. వీడియో కోసం మీరు కామెంట్లో మీకు కావాలా వద్దా నాకు ఫస్ట్ చెప్పండి. దాన్ని బట్టి నేను ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలో వీడియో చేస్తా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడైనా నేను ఇలాంటి అప్డేట్స్ ఇచ్చినప్పుడు మీకు ఈజీగా రీచ్ అయిపోతాయి. జై హింద్ ఫ్రెండ్స్.